అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పుష్ప మ్యాజిక్ కిచెన్. ముందుగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. అలాగే మా ఛానల్కి సపోర్ట్ చేయండి తప్పకుండా ప్లీజ్ అండి. ఈరోజు వంటకం వచ్చేసి పాలకూర అనమాట. డిఫరెంట్గా చేస్తారు కదా, ఈ విధంగా కూడా చేయొచ్చు పాలకూర. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా పాలకూర తీసుకొని తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, కారం మనకి ఎంతైతే సరిపడుతుందో ఆ కర్రీకి అంత కారం వేసుకోవాలండి. వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకొని పచ్చిపప్పు, కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, రెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం దీనిలో వేసుకోవాలి. కడాయిలో తాలింపులో వేసుకొని కలుపుకొని ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని ఆ చింతపండు నానబెట్టి ఆ వాటరు ఆ చింతపండు దానిలో వేసుకోవాలి. ఆ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, ఆ పాలకూర దీనిలో వేసుకోవాలి. ఆ మిశ్రమము పాలకూర కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ముందు కొంచెమే వేసుకోండి, తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఆ తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇలాగ అవుతుంది కర్రీ. చూడండి ఎలా అయిందో, గ్రేవీగా రోటీలోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. సూపర్గా ఉంటుందండి. ఇలా చేశారంటే అన్నం మొత్తం తినేస్తారు, ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.